ప్రెస్టీజియస్ పాన్ ఇండియా సినిమా 'సలార్ ఫీవర్' అంతటా చాలైపోయింది. డిసెంబర్ 22 తారీఖు ఎప్పుడొస్తదా? ఒకటికి 2 షోలు చూసి కొత్త రికార్డుల కొబ్బరికాయలు కొడదామా అని డార్లింగ్ డై హార్ట్ ఫ్యాన్స్ అంతా ఎగ్జైటింగ్ గా వెయిటింగ్ చేస్తున్నారు. ఏ టాకీస్ లో ఎర్లీ మార్నింగ్ షోలు ఉంటాయి, బెనిఫిట్ షోల మ్యాటర్ ఏంది, ఓవరాల్ స్క్రీన్ లో లెక్కేంది అని ఫ్యాన్స్ అన్ని అరుచుకునే పనులు ఉన్నారు కూడా. ఇంకో దిక్కు భారీ బడ్జెట్ సినిమా కాబట్టి ఏపీలో సలార్ టికెట్ రేట్ పెంచుకుంటామని అప్లై చేసుకున్నారట మూవీ టీం వాళ్ళు. పెద్ద హీరో సినిమా అనగానే టికెట్ల రేట్లు పెంచులు కూడా పద్ధతేనాయే. పవన్ కళ్యాణ్ సినిమా కాదు కాబట్టి టికెట్ రేట్లు పెంచడానికి ఎటువంటి ప్రాబ్లం ఉండకపోవచ్చు అనేది కొందరు అనుకుంటున్న మాట అయితే, ఇంకొందరు వర్షన్ జర ఇంట్రెస్టింగ్ గానే ఉంది. ఆ లాజిక్ ఏందనంటే, యాత్ర సినిమా తీసిన మహీవి రాఘవ్ డైరెక్షన్ లోనే జగన్ పాదయాత్ర కథతో వస్తున్న కొత్త సినిమా యాత్ర 2. ఆ సినిమా వస్తుంది యూవీ సెల్యులాడ్ బ్యానర్ లోనే. యూవీ క్రియేషన్స్ ఎవరిది? ప్రభాసోలేదేనాయ్. ఇప్పుడు ఆ సినిమాకి ప్రొడక్షన్ బ్యానర్ యూవీనే కాబట్టి ఆ కారణంతోనైనా ఖచ్చితంగా టికెట్ల రేట్లకు ఓకే చెప్తాడు కావచ్చు జగన్ అన్న అని సోషల్ మీడియాలో పోస్టులు వేస్తున్నారు అన్అఫీషియల్ అనలిస్టులు. ఈడనే వినిపిస్తున్న ఇంకో కొత్త ముచ్చట ఏంటంటే, ప్రభాస్ తర్వాతి సినిమా కల్కి పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ అని ప్రచారం చేసుకుంటారు. అప్పుడే ఆల్రెడీగా ప్రమోషన్ కూడా చాలు చేసి ఇంటర్నేషనల్ లెవెల్ ఉండబోతుంది బొమ్మ అని హైప్ అమాంతం పెంచేసిర్రు. అంత మంచినే ఉంది కానీ ఆ సినిమా వస్తుంది వైజయంతి బ్యానర్లా. అదెవల్ది? అశ్విని దత్. మొన్న చంద్రబాబు అరెస్ట్ అయితే ఆయనకు అవుట్ రైట్ గా మద్దతు ఇచ్చుకుంటా అక్రమ అరెస్టులు అన్నట్టే మాట్లాడి వీడియోలు పెట్టిండు అశ్విని దత్తు. సరే, బాబుతోనున్న దోస్తాంతో ఆయన చెప్పిన మాటలు అనుకోవచ్చు అవి. కానీ రేపు ఆ సినిమా రిలీజ్ అయ్యే టైంకి జగన్ సీఎం సీట్లు ఉంటే గిట్లా టికెట్ రేట్లు పెంచేది లేదు, ఏం లేదని గిట్లా అంటాడా అని అనుమానాలు తీస్తున్నారు కొందరు. ఇప్పటికైతే చూద్దాం కానీ ఇప్పుడు సలార్ రేట్లు పెంచితే కలెక్షన్లు సున్నావే కానీ ఇంకా